హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మా తాత కుండలు చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ సారి మీద చేసేవాడు, ఇప్పుడైతే మిషన్ మీద చేస్తున్నాడు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. మమ్మల్ని కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాం మేము. మా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాం. అందుకే ఈ వీడియోలు తీస్తున్నాం. కుండలు అయితే ముందు ఇలా మన్ను వేసుకొని చేయాలి ఫ్రెండ్స్. మనం లోలో పెట్టుకోవాలి మిషన్ని. హైలో పెట్టుకుంటే మనకి ఏ రాదు. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు అయితే మీడియంలో ఉండాలి. ఒక రౌండ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా తాత కుండలు చేశాడు చూడండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాడో మా తాత. చాలా రోజుల నుండి చేస్తున్నాడు ఫ్రెండ్స్, కానీ సారి మీద చేసేవాడు. ఇప్పుడైతే ఫస్ట్ టైం దీని మీద చేస్తున్నాడు. మొన్నటిదాకా చేయలేడు. మా ఊళ్ళో అయితే పండగ జరిగింది, ఎల్లమ్మ సిద్ధోగం పెద్దమ్మకి చేశారు ఫ్రెండ్స్. దానివల్ల కుండలు అయిపోయాయి, అందుకనే మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు ఫ్రెండ్స్. మా తాతకి కుండలు చేయడం అంటే చాలా ఇష్టం. 2 రోజులు కూడా బట్టి ఉండడు, ఎప్పుడు చూసినా చేస్తూనే ఉంటాడు. తాతకైతే నానమ్మ చాలా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. తాతకు ఫుల్ హెల్ప్ చేస్తుంది. తాతకు కుండలు చేయాలంటే మన్ను నానమ్మనే తీసుకొచ్చి దాన్ని దంచి మొత్తం ఇలా సాఫ్ చేస్తుంది ఫ్రెండ్స్. కలిపి పెడుతుంది నానమ్మనే. తాతకు కుండలు చేస్తాడు, కుండలు చేసి జరుస్తాడు ఫ్రెండ్స్. చెప్పాము కదా ఫ్రెండ్స్, మా ఊళ్ళో పెద్దమ్మ పండుగ అయితే జరుగుతుంది. దానికోసం అయితే కుండలు తీసుకెళ్ళడానికి వచ్చారు. వాళ్ళైతే వచ్చి కుండలు తీసుకెళ్ళారు ఫ్రెండ్స్. వాళ్ళు ఈరోజు పొద్దున్న దాకా కథ చెప్తారు అక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర. కూరలు పట్టాలి ఇప్పుడు. ఐరన్లు కూరలు అన్నీ తీసుకొని వెళ్ళారు. ఊరేగింపు చేస్తారు. తాత అయితే ఎప్పుడైనా కానీ పాతింటికాడ చేస్తాడు ఫ్రెండ్స్. ఈసారి అయితే కొత్త ఇంటికాడ మిషన్ మీద చేస్తున్నాడు. ఎందుకంటే పాతింటికాడ స్విచ్ బోర్డు లేదు. స్విచ్ బోర్డు లేకపోతే ఆడ వైర్ ఎక్కడ పెట్టాలో తెలియక ఇక్కడ చేస్తున్నాడు ఫ్రెండ్స్. అయితే మా డాడీ పెట్టించి వెళ్ళాడు తాతకు. ఈరోజైతే పెద్ద కుండలు కాదు ఫ్రెండ్స్, చిన్న చిన్న గురిగిలు చేస్తున్నాడు. ఇవి దేనికంటే దుర్గమ్మకు కానీ లేదా బోనాల పైన కానీ పెడతారు వీటిని. వీటికి చాలా రేట్ ఉంటుంది. ఒక్కదానికి 50 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. 50 రూపీస్కి తగ్గించి ఎవరికి ఇవ్వరు. 50 రూపీస్ ఉంటుంది. మా ఊర్లోనైతే అంతే ఉంటుంది, వేరే దగ్గర అయితే ఇంకెక్కువ రేట్ ఉంటుంది. మా తాత అయితే కుండలు చాలా బాగా చేస్తాడు. వాటిని చూడంగానే అందరికీ కొనాలి అని అనిపిస్తుంది. ఎంతమంది అయినా కానీ మా తాత దగ్గరికి వస్తారు పక్కూరు నుండి కుండలు తీసుకెళ్ళడానికి. మా ఊళ్ళోనైతే చాలా కోతులు ఉంటాయి ఫ్రెండ్స్. ఈరోజు కోతులు కూడా వచ్చాయి. రోజు కోతులు వస్తాయి, అల్లరి చేస్తే మనం ఏమనుకున్నా కానీ మన మీదకి దూకుతాయి అవి. కోత అయితే అక్కడ వాటర్ తాగుతుంది. వాటర్ తాగి వెళ్ళింది. మా నాన్నమ్మ అయితే కోతిని కొట్టింది, అందుకని అది వెళ్ళిపోతుంది భయానికి. మా నాన్నమ్మ రోజు కోతిని నిలగొడుతుంది ఫ్రెండ్స్. వాటికైతే మా గేట్ రోడ్లా ఉంటుంది, అక్కడికి ఇక్కడికి నడుస్తూ ఉంటాయి కోతులకు. మా తాత అయితే ఇప్పుడు మీ అందరికీ హాయ్ చెప్పాలనుకుంటున్నాడు. తాత ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. మా తాత అయితే హాయ్ చెప్పాడు. మా వీడియోస్కి అయితే చాలా సపోర్ట్ చేస్తాడు మా తాత. చిన్నప్పటి నుండి మేము మా తాత దగ్గర కుండలు చేయంగా వెళ్ళి అక్కడ కూర్చునే వాళ్ళం. అమ్మ అన్నం పెట్టడానికి కూడా మా అక్కడికే తొలకపోయేదంట, పాతింటికాడికి తాత దగ్గరికి. కుండలు చూస్తూ తినేవాళ్ళం అంట మేము. మా నానమ్మ అయితే ఎటో వెళ్తుంది తాతని విడిచిపెట్టి. తాత నానమ్మ ఇద్దరు ఎక్కడికైనా కానీ ఒకటే దగ్గర ఉంటారు ఫ్రెండ్స్. ఒకరిని విడిచి ఇల్లు ఒకరు ఉండరు. మేమైతే రోజు మా తాతకి అన్నం వేస్తామన్నాం కానీ నానమ్మ లేకుంటే అస్సలు అన్నం కూడా తినడు మా తాత అయితే. వీటిని అయితే కడుముంతలు అంటారు ఫ్రెండ్స్. మా తాత అయితే ఇవన్నీ చేశాడు. చాలా బాగున్నాయి కదా. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ కొట్టండి. మళ్ళీ వీటిని చదవాలి, వేరే వీడియోలో చూపెడతాం ఫ్రెండ్స్.